ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిని. తెలంగాణ ఎపిసెంటర్ జూబ్లీ హిల్స్. ఇప్పుడు హై వోల్టేజ్ బై ఎలక్షన్ అంటే ఇదేనే చెప్పుకోవాలి. సో ఇక్కడ జరుగుతున్న ఎలక్షన్ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మనతో జాయిన్ అవబోతున్నారు. మినిస్టర్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ట్రైబల్ అలాగే మైనారిటీ, దాంతోపాటు ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్, ట్రాన్స్జెండర్ అండ్ సీనియర్ సిటిజన్స్. సో ఆయన విజన్తో ఆయన మార్క్ ఎలా చూపించబోతున్నారనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ఈ జూబ్లీ హిల్స్ నేపథ్యం గురించి ఫస్ట్గా ఏం చెప్తారు సార్? ఈరోజు రేపు జరగబోయే జూబ్లీ హిల్స్ ఎన్నిక అత్యంత తెలంగాణ ప్రజలు ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం లోపల 2023 డిసెంబర్లో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఈరోజు జరుగుతున్న ఉప ఎన్నిక మా ప్రజలు మాకు ఇచ్చే ఆశీర్వాదంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈ 20 నెలల లోపల మేము చేసినటువంటి మంచి పనులు, ప్రజలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాల విషయం లోపల కాంగ్రెస్ పార్టీ మార్కు చూపెట్టుకునే విధంగా ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీ పథకాల లోపల 4 గ్యారంటీ పథకాలు అమలు చేసి ఇవాళ సన్న బియ్యం ఇవ్వడం కానీ, రేషన్ కార్డు అమలు చేయడం కానీ, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం కానీ, ఉచితంగా మహిళా సోదరుల బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం కానీ, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకు గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ రోజు కూడా నిరుద్యోగ యువకులకు ఉద్యోగాల విషయంలో ఆలోచన చేయలేదు. ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వం లోపల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు నోటిఫికేషన్ ద్వారా సెలక్షన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని ఉద్యోగ నియామక పత్రాలు ఎల్బీ స్టేడియంలో వివిధ శాఖలకు సంబంధించిన ఉద్యోగాలు సుమారు 50,000 పైచీలకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. నిరుద్యోగ యువకులకు డిఎస్సి ఎగ్జామినేషన్ ఏదైతే రిటర్న్ ఎంట్రన్స్ పెట్టేసి టీచర్స్ ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. అనేక శాఖల లోపల ఈ కీలకమైనటువంటి 20 నెలల లోపలనే అంటే నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వడం కానీ, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం కానీ, రైతు ఏదైతే 80% తెలంగాణ రైతు ఆధారితమైన ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు, ఆ గ్రామీణ ప్రాంతాల రైతులను కూడా రుణమాఫీ అంటే 2014 నుంచి 23 వరకు 9 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడు రైతుల గురించి ఆలోచన చేయలేదు. ఏకముక్తంలో 9,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసినటువంటి ముఖ్యమంత్రి వర్యులు 2 లక్షల రూపాయలు ఏదైతే రుణమాఫీ చేసి రైతు భరోసా కింద ఆదుకునే విధంగా కార్యక్రమం చేయడం కానీ, ఎక్కడ కూడా 6 గళ్ళు కష్టపడి రైతు పంట పండిస్తే ఆ రోజు మేము ప్రతిపక్ష పార్టీలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా నేను పనిచేసిన. మేము జిల్లాలో ఎక్కడ మా జైతాల్ జిల్లాకు సంబంధించిన అనేక వడ్ల కొనుగోలు సెంటర్లు అక్కడ తిరిగితే ఆ వడ్లు కొనుక్కొని 40 రోజులు 30 రోజులు ఆ వడ్ల కొనుగోలు సెంటర్లు అక్కడ రైతులు నిలబడి కాంట పెట్టించిన తర్వాత అవి మిల్లుకు పోతే మిల్లర్ దగ్గర 4 కిలోలు 5 కిలోలు 10 కిలోలు ఒప్పుకుంటే తప్ప ఆ వడ్లు దించుకునేది లేదు. అలాంటి పరిస్థితుల్లో అంటే రైతును పూర్తిగా నిర్లక్ష్యం చేసి, నిరుద్యోగ యువకులను నిర్లక్ష్యం చేసి, సంక్షేమానికి సంబంధించిన పేదవాళ్ళకి సంబంధించిన దళితులకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమం నిర్లక్ష్యం చేసి అన్ని విధాల నష్టం చేసినటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు మార్పు కోరుకొని ఇందిరమ్మ రాజ్యంలో ఇవాళ అవకాశం ఇచ్చి ఇన్ని విధాల మంచి చేసే కార్యక్రమంలో ముందుకెళ్తున్న తరుణం లోపల రేపు జూబ్లీ ఎలక్షన్స్లో కూడా 100% ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించడం పూర్తి నమ్మకంతో మేము గత 10-14 రోజులకెళ్ళి ఎస్సీ వెల్ఫేర్ మినిస్టర్గా, ఎస్టీ వెల్ఫేర్ మినిస్టర్గా అనేక మా దళిత వాడలు కానీ, మా గిరిజనుల వాడలు కానీ, మా బలహీన వర్గాల వాడలు వెళ్ళినప్పుడు చెప్పినారు, అన్న ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినటువంటి గొప్ప అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నెరవేర్చినారు. ఏదైతే 42% కులగణనకు సంబంధించిన బీసీ చేసి చట్టాన్ని చేసి కేంద్రాన్ని పంపించిండు. ఎస్సీలకు సంబంధించిన కేటగరైజేషన్ విషయంలో అన్నదమ్ముల్లాగా ఆ చట్టాన్ని అమలు చేసిండు. సంక్షేమ కార్యక్రమాన్ని అందిస్తుండు. మా మహిళా సోదరులకు ఉచితంగా బస్సు సౌకర్యం ఏర్పరిచి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్ని విధాలు కూడా మేలు చేసే ప్రభుత్వానికి మరి అండగా ఉంటామనే అంశాన్ని మేము చెప్పడం తెలుసుకున్నాం. ఈరోజు ఒకటి ఆ రోజు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారం ఉన్న యూనివర్సిటీలో ఒక వీసీలో ఏర్పాటు చేయలేదండి. 9 సంవత్సరాలు రాష్ట్రంలో ఉండి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయ శాఖ అగ్రికల్చర్ యూనివర్సిటీకి వీసీని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ విధంగా అన్ని అంశాల లోపల, అన్ని శాఖల లోపల విద్యాపరంగా కానీ, నిరుద్యోగుల పరంగా కానీ, సంక్షేమ పరంగా కానీ, రైతుల పరంగా కానీ అన్ని విధాల మేలు చేసే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ముందుకెళ్తున్నాం. మా బలహీన వర్గాలకు సంబంధించిన యువకుడు 2 పర్యాలు ఓడిపోయాడు.
ఓడిపోయిన ప్రజల మధ్యలో ఉన్నాడు. నవీన్ యాదవ్ను పెద్ద ఎత్తున గెలిపించే విధంగా ప్రజలు ఎంతో నమ్మకంతో విశ్వాసంతో మేము అనేక సందర్భంలో కూడా అనేక ప్రాంతాలు మేము తిరిగినప్పుడు ఆ ప్రజలు మేము ఆశీర్వాదం ఇస్తున్నాము. ఏదేమైనా పాపం 2 సార్లు ఓడిపోయాడు, 3వసారి ఎన్నికల్లో ముందుకు వస్తుండు. తప్పకుండా మా కళ్ళ ముందర పోయిండు, మా కళ్ళ ముందర ఈ స్థాయికి వచ్చిండు, నవీన్ యాదవ్ని గెలిపిస్తామని చెప్పేసి మా ప్రజలందరూ మాకు చెప్తుంటే మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఏదేమైనా కూడా ప్రతిపక్ష పార్టీలకు 20 నెలల లోపల ఇంత ఉరుకులాట అవసరం లేదు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ మాట్లాడితే మాటలు బాధాకరం వస్తుంది. ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడేమో ఫామ్ హౌస్లో వండుకుంటాడు, ఆయన వెంబడి ఉన్నటువంటి ఆయన మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు నోటికి ఎంతో సొంత మాట్లాడతారు. ముఖ్యమంత్రి అనేది రాజ్యాంగపరంగా ప్రజలతో ఎన్నుకోబడ్డ, శాసనసభ్యులతో ఎన్నుకోబడ్డ ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఏకవచనంతో మాట్లాడతారు. ఇది వాళ్ళ సంస్కారం. ఏదేమైనా ప్రజలు అన్ని గమనిస్తున్నారు, మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఇలా దళితులు కానీ, బలహీన వర్గాలు కానీ, మైనార్టీ సోదరులు కానీ, అన్ని క్రిస్టియన్స్ మహా సోదరులు కానీ, అన్ని వర్గాల కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి రేపు 11వ తారీఖు ఎన్నికల లోపల పూర్తి విశ్వాసంతో ఉన్నారని నమ్మకంతో నేను చెప్తున్నాను. సార్, అలాగే ఎస్సీ ఎస్టీ సబ్ కేటగరైజేషన్ చూసుకుంటే సుప్రీంకోర్టు వర్డిక్ట్ తర్వాత ఫస్ట్ నోటిఫై చేసింది తెలంగాణ. అయితే ఇది జనాల్లోకి తీసుకువెళ్ళడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు మీరు? తప్పకుండా అండి మేడం. ఇదైతే ఆగస్టులో ఈ ప్రకటన వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన వెంటనే భారతదేశంలో ఎవరు కూడా చట్టాన్ని చేయడానికి ఏ ముఖ్యమంత్రి కూడా సాహసించాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన కానీ, మా రాహుల్ గాంధీ గారి ఆలోచన ఏదైతే కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు భారత్ జోడో పాదయాత్ర లోపల ఎవరికైతే ఎంతైతే హక్కు ఉంటుందో అంత అధికారం రావాలి, అన్న భాగస్వామి రావాలి. ఇసుక హిస్సాదారియే ఉస్కా భాగ్యదారియే రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన భారత్ జోడోలో పాదయాత్రలో భాగంగా. ముఖ్యమంత్రి గారు కూడా ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగాల విషయం లోపల 30 సంవత్సరాలకెళ్ళి ఏదైతే ఎస్సీ కేటగిరీకి సంబంధించిన అంశం ఒక న్యాయమైన అంశాన్ని గౌరవ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత దాన్ని చట్టాన్ని చేసే విధంగా కమిషన్ ఏర్పాటు చేసి, మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి 33 జిల్లాల యొక్క ప్రజల యొక్క అభిప్రాయం తీసుకొని ఎస్సీ కేటగిరీషన్ చేయడం, అమలు చేయడం జరిగింది. అదేవిధంగా 42% బీసీ కులగణన విషయంలో నిబద్ధతతోని అసెంబ్లీలో చర్చ పెట్టినారు. అసెంబ్లీలో చర్చలో ఎవరెవరు పాల్గొన్నారు? టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు, బీజేపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు, అన్ని సిపిఐ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అందరు గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా అసెంబ్లీలో చర్చ చేసి 42% కులగణన చేసి నా బలహీన వర్గాలకు సమాన రాజ్యాధికారం హక్కు ఇవ్వాలని చెప్పి చట్టాన్ని చేసి కేంద్రాన్ని పంపిస్తే కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మోడీ కానీ కేంద్ర మంత్రులు కానీ మాట్లాడతలేరు. ఇది ఉన్న పరిస్థితి. ఏది ఏమైనా కూడా మాకు పూర్తి నమ్మకం ఉన్నది. ఎస్సీ కేటగిరీషన్ విషయం లోపల న్యాయమైన విషయం. మేము అన్నదమ్ముల్లాగా మేము ఎవరికి వ్యతిరేకం కాదు. మా మాల కుల బాంధవులు కానీ మా ఉపకులాలు అందరం కూడా సమాన హక్కు. ఒక తండ్రి ఒక తల్లిదండ్రులకు 5 అన్నదమ్ములు ఉంటే 5 అన్నదమ్ములు సమానంగా భాగస్వాములు రావాలని చెప్పేసి మేము పోరాటం చేసినాం తప్ప మేము ఎవరికి వ్యతిరేకం కాదు. మేము దీన్ని చెడగొట్టే ప్రయత్నాలు కూడా జరుగుతున్నారంటారు. ఏది చెడగొట్టాల్సినంత అవసరం లేదండి. చట్టాన్ని చేసిన ఫలాలు అందుతున్నాయి. మాకు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద పూర్తి విశ్వాసం ఉందండి మాకు. ఎందుకంటే ఇచ్చిన మాట అమలు చేసినారు వారు. ఎక్కడ కూడా ఆయన మీద వారి మీద ఎంత ఒత్తిడి ఉన్నా, ఎంత రాజకీయ పరంగా ఆయన వారు ఇంత తొందర చేయాల్సిన అవసరం లేదని మాట్లాడినప్పటికీ కూడా చట్టపరంగా చట్టానికి లోబడి వారు ఇవాళ చట్టాన్ని చేయడం జరిగింది. ఎందుకంటే సమానంగా హక్కులు పొందాలని, అందరికీ కూడా అన్ని ఫలాలు అందాలని చెప్పి 5 అన్నదమ్ములకు భాగస్వామి తల్లిదండ్రులు పంచించే విధంగా ఈరోజు ఎస్సీ కేటగిరీషన్ విషయంలో దళితులకు సంబంధించినటువంటి అంశం విషయంలో దళిత మాదిగా మా కుల బాంధవులు కానీ, మా మాల కుల బాంధవులు కానీ, మా ఉపసంఘాలకు కానీ సమాన హక్కు ఎస్సీ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ యొక్క చట్టాన్ని అమలు చేసే విధంగా చట్టాన్ని చేయడం జరిగింది తప్ప ఎవరికి వ్యతిరేకం కాదు. ఓకే, ఇప్పుడు బై ఎలక్షన్ నేపథ్యంలో మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్ టైం అని కాదు కానీ ఇంతకు ముందు నుండి కూడా మీరు ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకొని ఇవన్నీ కూడా చేస్తున్నారు కదా. ఇప్పుడు ఈ టైంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు మీ ముందుకు తీసుకొచ్చారంటే ఏం చెప్తారు? అంటే ఎక్కువ ప్రజలలో చాలా బాధాకరం ఏంటంటే అత్యంతంగా హైదరాబాద్లో ఉన్నటువంటి స్లమ్ ఏరియాలు కానీ, బస్తీలు కానీ, దళితులు, పేదవర్గం ఏదైతే ఎక్కడెక్కడో కూడా జిల్లాలకు వెళ్ళి పొట్టకూటి కోసం ఆర్థికంగా కుటుంబాన్ని భారమై ఏదో విధంగా హైదరాబాద్లో నా కుటుంబానికి ఏదో కష్టపడి పనిచేసిన కుటుంబాన్ని పోషిద్దామని చెప్పి సంవత్సరాల కొద్దీ ఆధారపడి చిన్న చిన్న గల్లీలలో గుడిసెలు వేసుకొని ఆ గుడిసెల మధ్యలో నీళ్లు రాక స్లమ్ డ్రైనేజ్ వాటర్ ఇళ్ళకి రావడం, అసలు వాటర్ వస్తే అసలు వర్షం వచ్చిన రోజులు నీళ్ళలో ఉండడం, అంత దయనీయమైన పరిస్థితుల్లో పడ్డ బస్తీలు ఉంటే మాకు బాధ అనిపించిందండి. ఎందుకంటే మేము చాలా కష్టపడి వచ్చినటువంటి ఒక కార్యకర్త నుంచి, ఒక సామాన్య కార్యకర్త ఈరోజు ఇక్కడికి వచ్చిన
నేను బస్సులలో తిరుగుతుంటే ఈరోజు 9 సంవత్సరాలు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అప్పుడేమో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు వివక్ష చూపెట్టిండు. మన రాష్ట్రం మనం పరిపాలించుకుంటే మన ప్రాంతం బాగుపడుతుంది, మనకు అన్ని విధాల మేలు జరుగుతుంది అనుకున్నాం. మన ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకులు ఏం ఆలోచించినారు? వాళ్ళు ప్రగతి భవన్లు కట్టుకుందామా, ప్రజాభవన్లు కట్టుకుందామా, ఫామ్ హౌస్లు కట్టుకుందామా, వాళ్ళకు విలాసవంతమైన జీవితాలు చేద్దామని చెప్పి ఆలోచించారు. కానీ హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి సంబంధించినటువంటి వారిచ్చిన మాటనే 2 BHK డబుల్ బెడ్రూమ్ కట్టియాలి కదండి. వాళ్ళు ఇచ్చిన మాటే కదా ఎన్నికల లోపట. ఇవాళ హైదరాబాద్ మహానగరం లోపట ఎక్కడికి పోయినా మేము ఓటాడటానికి పోతే అమ్మ మా ఇల్లు చూడు బిడ్డ, ఇట్లా నాకు 2 కొడుకులు బిడ్డ కోడళ్ళు వచ్చిండు, ఒకటే 2 రూములలో మేము ఉంటున్నాం బిడ్డ, మాకు ఒక రూమ్ ఇల్లు కట్టియండి బిడ్డ. ఒక దగ్గర బిడ్డ మనం తాగడానికి నీళ్ళు వస్తలేవు బిడ్డ, మా నీళ్ళ పరిస్థితిలో చూడు బిడ్డ అంటుంది. ఒక తల్లి చూసుకుని వీడియో చూపి పెడతాం, మన వర్షాలు వస్తే బిడ్డ నాకు నా పిల్లల్ని తీసుకొని మంచం వేసుకొని మంచం మీద కూర్చున్నాం సార్, నీళ్ళు మొత్తం డ్రైనేజ్ వాటర్ మొత్తం నా ఇంట్లోకి వచ్చినాయి సార్ అని చెప్పి అంటుంటే బాధ అనిపిస్తుంది మాకు. మనం ఎక్కడున్నాం? ఏదో హైదరాబాద్లో కోకాపేటనో లేకపోతే మాదాపూర్ లేకపోతే హైటెక్ సిటీలో అభివృద్ధి చేయడం కాదండి. సాఫ్ట్వేర్ కంపెనీ పెద్ద పెద్ద టవర్లు కట్టి సాఫ్ట్వేర్ కంపెనీ కాదు, పేదవాళ్ళకి సంబంధించినటువంటి మౌలికమైన సదుపాయం లోపల మున్సిపల్ శాఖ మంత్రి అంటే ఎవరండి? అర్బన్ ఏరియా లోపల ఆ శాఖ మంత్రిగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఎన్నైతే స్లమ్ ఏరియాలు ఉంటాయో, ఎన్నైతే ఏదైతే దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న జీవన ఉపాధి చేస్తున్నట్టు బస్తీలకు వెళ్ళడానికి కేటీఆర్ పోయిందా అండి? ఇలా హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి జూబ్లీ ఎలక్షన్స్ విషయం అనేది ఒక భాగం అండి. నిరంతర ప్రక్రియ ప్రజాస్వామ్యం లోపల ఓటమి ఎలక్షన్ రావడము పోవడము ఇవన్నీ జరగడం ఒక ప్రక్రియ. కానీ ఇలా మేము గ్రామీణ ప్రాంతంకి వెళ్ళి ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికై పార్టీ చెప్పినటువంటి ఏదైతే బాధ్యతలపై చెప్తే ఆ బాధ్యతల పరంగా బస్తీలలో పోతే ఆ పరిస్థితి ఆ విధంగా ఉన్నది. షేక్పేట పోతే ఉండటానికి అక్కడ బస్తీలో మాకు ఇండ్లు సరిగా లేవు, పక్కన పెద్ద 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 టవర్స్తో ఇండ్లు ఉన్నాయండి. ఎందుకు అంత దుస్థితి? ఎవరి కారకులు? ఏది పడితే అదే ఇష్టానుసారంగా మాట్లాడితే గొప్ప అనుకుంటున్నాం. మేము కూడా మాట్లాడగలుగుతాం. మేము కూడా రేపు 11వ తారీఖు ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రతి నెల మేము బస్తీలలో తిరుగుతాం. హైదరాబాద్లో ఉన్నటువంటి మా దళిత వాడలు కానీ, మా గిరిజన వాడలు కానీ, మా బలహీన వర్గాల వాడలు కానీ వెల్ఫేర్ మినిస్టర్గా 100% నేను ప్రతి బస్తీ తిరుగుతా. మా పేదవాళ్ళ కష్టాలు కనుక్కుంటా, పేదవాళ్ళ కష్టాల్లో భాగస్వాములు అవుతా, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా, ఆ ఏ శాఖ ఉంటే ఆ శాఖ మంత్రుల దగ్గర దృష్టికి తీసుకెళ్తా. మా బస్తీలు ఈ విధంగా ఉన్నాయి, మా జీవితాలు ఈ విధంగా ఉన్నాయి, ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యంలో కూడా ముఖ్యమంత్రి గారు చేయాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారికి మేము మనవి చేస్తాం. యాజ్ ఏ మంత్రిగా నేను రిక్వెస్ట్ చేస్తా, ఖచ్చితంగా చేయాలి సార్ ఇవన్నీ అని చెప్పి. అది నా బాధ్యతగా ఇవన్నీ. ఇలా మీరు 9 సంవత్సరాల రాజ్యం వెళ్ళి హైదరాబాద్లో మహానగరంలో హైదరాబాద్లో ఉన్న పేదవాళ్ళకి సంబంధించినటువంటి ఏ కార్యక్రమం చేయకుండా ఇక మాట్లాడితే రెచ్చగొట్టే మాట్లాడితే మీ తెలంగాణ ఆశా భాషతోని ఒక అబద్ధాన్ని 10 సార్లు మాట్లాడి నిజం చేసే ఆలోచన తప్ప సంక్షేమానికి సంబంధించినటువంటి మీ 9 సంవత్సరాల్లో మీరు చేసిన ఒక పని చెప్పమనండి. 2 పనులు చేసింది మీరు. ఒకటి కళ్యాణ లక్ష్మి ఒకటి ఇచ్చినారు, 2000 పెంచి 4000 చేసిండ్రు. నేను కానట్లేదు. అది ఒక ప్రజాప్రతినిధిగా మేము జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసినాం, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన. పోయినసారి గెలిచినాక నన్ను ఓడగొట్టి ఇంటికి పంపించినా కూడా ఒకటే జెండా నమ్ముకున్నా, ఒకటే పార్టీని నమ్ముకున్నా. ఈరోజు ధర్మపురి ప్రజల ఆ లక్ష్మణ సుసం ఆశీస్సుతో నేను ఇవాళ ఎమ్మెల్యేనా, మా ప్రజల దయతో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి వర్యులతో మా ప్రజల యొక్క దయతో ఈరోజు ఈ బంగ్లాలు ఉంటాను. నేను బంగ్లాలు ఉండే శక్తివంతుని కాదు. నేను ప్రజలు ఓట్లేస్తే ఈ బంగ్లాలు నేను ఉంటున్నా మంత్రిగా. నేను ఏం చేయగలుగుతున్నాను అనేది ఆలోచన చేస్తున్నా తప్ప ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలి నా వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన విషయంలో పట్ల చూడండి, రోజు వందలాది మంది ప్రజలు వస్తారు నా దగ్గరికి, నేరుగా కలుస్తారు. ప్రతి వాళ్ళు నేరుగా కలుస్తారు. ఒక కాగితం ఇస్తారు, అన్న స్కూల్ సీట్ కావాలి, అన్న మా బిడ్డకు హాస్టల్ సీట్ కావాలి, అన్న నాకు ట్రాన్స్ఫర్ కావాలి, అన్న మాకు ఇక్కడ కష్టాలతో వస్తుంది. ప్రజల మధ్యలో మేము ఉన్నామండి. మా ఏ మంత్రిని చూసుకోనండి, మాకు స్వేచ్ఛ ఉంది. ఇండిపెండెంట్గా మా ముఖ్యమంత్రి గారు మాకు మా యొక్క శాఖలో కూడా మా పనిచేసే అధికారాన్ని మాకు ఇచ్చిండు. మా శాఖ పరంగా మేము ప్రజలకు మేలు చేసే విధంగా సెక్రటరియట్లో కూడా నిత్యం మీరు చూడండి మేడం, మీరున్నారు కదా, మీరు గతంలో కూడా మీడియాలో ఉన్నారు కదా. గత 2 సంవత్సరాల క్రితం సెక్రటరీకి ఎవరు వచ్చేవారా? ప్రజలు వచ్చి మంత్రుల దగ్గర కాయిదాలు ఇచ్చేటోళ్ళ ఏ మంత్రికైనా గౌరవం ఉండేదా? ఒక మైనార్టీకి సంబంధించిన హోంశాఖ మంత్రి ముఖ్యమంత్రి దగ్గరికి పోతే ప్రజావాణి గేట్ కాంచి వాపసు పంపించిన ఆయన మహమూద్ అలీని, ఒక మైనార్టీ మినిస్టర్ను అవమానపరిచి. నా సహచరి మా అన్న ఈశ్వర్, తన మీద నేను గెలిచిన. కానీ మా వర్గమైన గెలుపు ఓటు మీద ప్రజల నిర్ణయం. మా వర్గం ఆయన చేయబట్టి పక్క జరగవా అన్నాడు. ఆయన సోషల్ వెల్ఫేర్ మినిస్టరు, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టరు, మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్ ఆయన పట్టుకొని పక్కా జరగన్నాడు. ఆ విధమైన ఎక్కడన్నా ఎవరికన్నా గౌరవం ఉన్నది ఎవరు ఉంటే ఇలా మంత్రిగా చెప్తున్నాం కదా, మాకు ఇంత లిబర్టీ. ఇలా మా శాఖ పరంగా ఇలా నేను చెప్తున్నా ట్రైబల్ వెల్ఫేర్
ఎస్సీ వెల్ఫేర్ మినిస్టర్గా 3 సంవత్సరాలకు వెళ్ళి అంటే వాళ్ళ గవర్నమెంట్లో 1 ఇయర్, ఈ గవర్నమెంట్ వచ్చిన 20 నెలలకు వెళ్ళి 3 సంవత్సరాల కింద ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా ఏదైతే మా ఎస్సీ పిల్లలకు సంబంధించిన హాస్టల్స్, రెంటెడ్ బిల్డింగ్స్ నిధులు విడుదల చేయడం కానీ, మా ఎస్సీ డిపార్ట్మెంట్ సంబంధించిన ఎంప్లాయీకి సంబంధించినటువంటి రెగ్యులరైజేషన్ శాలరీస్ ఇవ్వడం కానీ, అదేవిధంగా మా ఎస్టీలకు సంబంధించినటువంటి అనేక సర్వీస్ అంశం లోపల పెండింగ్ ఉన్నటువంటి బడ్జెట్ ఇప్పించడం కానీ సుమారు నేను 300 నుంచి 400 కోట్ల రూపాయల బడ్జెట్ రిలీజ్ చేయించిన నేను మంత్రిగా వచ్చి మీరు పోయిన అంబేద్కర్ ఓవర్సీస్ అనేది బయటి దేశాలకు ఉన్నతమైన చదువులు చదువుకుంటారని మన పిల్లలను పంపిస్తాం. ఆ పంపు చేసిన తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తారంటే ఉన్న ఆస్తి మొత్తం అమ్మి అవసరం అనుకుంటే పక్క వాళ్ళ ద్వారా అత్యధిక వడ్డీ తీసుకొచ్చిన అమెరికా పంపిస్తారు. ఎందుకంటే అమెరికా నా కొడుకు పోతే సెటిల్ అవుతారని. వాళ్ళకు 3 సంవత్సరాలకి వెళ్ళి నువ్వు మీ గవర్నమెంట్లో ఉన్న అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకు కూడా అంబేద్కర్ ఓవర్సీస్ కానీ, బలహీన వర్గాల ఓవర్సీస్ కానీ, మైనార్టీ ఓవర్సీస్ సంబంధించిన పిల్లలకు నువ్వు బకాయిలు చెల్లించలే. 2288 మంది విద్యార్థులకు సుమారు 300 కోట్ల పైచీలకు ఒక్కటే రోజు రాత్రి అకౌంట్లో జమ చేయించినది ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఆర్థిక శాఖ మంత్రి. మేము వెల్ఫేర్ మినిస్టర్గా మా ప్రజలకు ఏం అవసరము ఆ విధంగా ప్రియారిటీ పరంగా మేము ఆ శాఖల ద్వారా మాకు అంత ఫ్రీడమ్, ఆ స్వేచ్ఛ, ఆ నమ్మకంగా ఆ శాఖలు అప్పచెప్పి ఆ విధంగా మా రిప్రజెంటేషన్స్ చేయమున్నా మా శాఖ ద్వారా మాకు ఏం చేయాల్సిన పనుల విషయంలో మా ముఖ్యమంత్రి ద్వారా మేము పనిచేసినాం. మీరు ఎప్పుడైనా అట్లా చేసిందా చెప్పమనండి, ఉదాహరణలు చెప్పమనండి. లెక్కలు అయితే ఉంటాయి కదా. 9 సంవత్సరాలపు ఆర్థికాన్ని సంక్షేమం సృష్టించి ఆర్థికం కల్లాబిల్లం చేసి మొత్తం ఆ ఆర్థిక దోపిడీ చేసి కాళేశ్వరం పేరు మీద దోసుకొని మిషన్ భగీరథ పేరు మీద దోసుకొని ఏమైనా మంచి చేసినా చెప్పమనండి. వెల్ఫేర్ పరంగా చెప్తున్నానండి. ఎస్సీ డిపార్ట్మెంట్ ఒక గవర్నమెంట్ కొత్త బిల్డింగ్ భవనాన్ని నిర్మాణం చేయడం కానీ, వెల్ఫేర్ పిల్లలకు, ఎస్టీకి సంబంధించిన పిల్ల గురుకులాల పిల్లలకు, ఆశ్రమ పిల్లలు చదువుకున్న పిల్లలకు ఒక నూతన భవనాన్ని నిర్మాణం చేసినట్టు కానీ ఎక్కడ చూపెట్టమనండి. అదే వాళ్ళైతే ప్రగతి భవనం కట్టుకున్నారు, ప్రజాభవనాలు కట్టుకున్నారు, విలాసతమైన జీవితాలు ఉన్నాయి, ఫామ్ హౌజులు ఉన్నాయి. మా పిల్లలకు మా భవిష్యత్తు ఏంది? పిల్లలు భోజనం చేస్తే డైట్ ఛార్జీలు పెంచలేదండి. డైట్ ఛార్జీలు ఉంటాయి, భోజనం చేస్తే డైట్ ఛార్జీలు హాస్టల్స్లో వెల్ఫేర్ చదువుకున్నప్పుడు ఎస్సీ పిల్లలు కానీ, ఎస్టీ పిల్లలు కానీ, మైనార్టీ పిల్లలు కానీ, బీసీ పిల్లలు కానీ లక్షలాది మంది పిల్లలు హాస్టల్స్లో భోజనం చేసుకుంటే 2014 ముందు ఏ రేట్లు అవుతున్నాయో 2023 వరకు హాస్టల్ చదువుకున్న పిల్లలంతా వెల్ఫేర్ పరంగా పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల యొక్క డైట్ ఛార్జీలు పెంచాలి, కాస్మెటిక్ ఛార్జ్ పెంచాలి, బుక్స్ ఇవ్వాలి, వాళ్ళని ఆదుకోవాలని నిన్నడు ఆలోచన చేయాలి కేసీఆర్ ప్రభుత్వం. ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక సుమారు 200% పైచీలకు డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం జరిగింది. ఇన్ని విధాలు మేలు చేసే ఒక ప్రభుత్వాన్ని రేపు జూబ్లీ హిల్స్ జరిగేపోయే ఎన్నికల లోపల జూబ్లీ హిల్స్ ఓటర్ మహాశయులందరూ కూడా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రభుత్వాన్ని, ప్రజాపాలన ఇంద్రమ రాజ్యాన్ని ఆశీర్వదిస్తారని నమ్మకంతో మేము ఉన్నాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు